చాలు. ఒక్క సెకండ్ లేట్ అయినా ఏం జరిగి ఉండేదో తెలుసా? మిథున, ఏంటిది? మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? నాకు తెలుసు, ఆరాధ్య అన్న మాటలకు నువ్వు ఇంటి నుంచి బయటకొచ్చి ఇలా గమ్యం తెలియని మనిషిలా ఎక్కడికో వెళ్ళిపోతున్నావు కదూ. నాన్న, ప్రణవి, అత్తయ్యల మాటలు నిన్ను హర్ట్ చేశాయని నాకు తెలుసు. చిన్నపిల్ల మాటల్ని సీరియస్గా తీసుకొని నువ్వింత పెద్ద డెసిషన్ తీసుకోవడం కరెక్టేనా మిథున? మరేం చేయమంటారండి? నేనిక్కడుంటే ఆరాధ్య ప్రాణాలతోనే ఉండనంటోంది. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడమే ఈ సమస్యలకు పరిష్కారం అనిపించింది. మిథున, నువ్వు సమస్యకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు. నేను సమస్యని సాల్వ్ చేయమంటున్నాను. ఆరాధ్య ప్రవర్తన వెనక ప్రణవి ఉందని నీకు తెలుసు కదా. ఆ ప్రణవి నీ గురించి లేనిపోనివి చెప్పి ఆరాధ్య మనసుని చెడగొట్టిందని మనకు అర్థమైంది కదా. ఆరాధ్యను ఇటువంటి డేంజర్ సిచ్యువేషన్లో వదిలేసి నువ్వు వెళ్ళిపోతే వాళ్ళ వల్ల ఆరాధ్య ఎలా మారిపోతుందో, తన భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించు మిథున. అయినా నువ్వు లేకుండా నేను ఉండగలనా? చావు దాకా వెళ్ళి నన్ను నీ ప్రేమతో కాపాడుకున్నావు. అలాంటి నువ్వు దూరం అయితే నేను బ్రతకగలనా? అసలు నువ్వు దూరం అయితే విరాజ్ తట్టుకోగలరా? వాడు పుట్టినప్పటి నుండి కన్న తల్లిలాగా కష్టపడి పెంచుకున్నావు. విరాజ్ భవిష్యత్తు కూడా నీకు గుర్తు రాలేదా? మీరున్నారన్న ధైర్యంతోనే. మిథున, పిల్లలకి తండ్రి మాత్రమే ఉంటే సరిపోదు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి. తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమ పిల్లలకి దక్కాలి. మనం భార్యాభర్తలం అయ్యామంటే పిల్లలు కూడా కారణం కదా. పద, ఇంటికెళ్దాం. వద్దండి, నేనొస్తే ఆరాధ్య. మిథున, అది నేను చూసుకుంటాను. ఆరాధ్య గురించి నువ్వు భయపడొద్దు. నువ్వు రాకపోతేనే ఆరాధ్యకు ప్రమాదం. నువ్వు వస్తేనే ఆరాధ్య సేఫ్గా ఉంటుంది. ప్రణవి ట్రాప్లో ఇరుక్కున్న ఆరాధ్యను నువ్వు మాత్రమే బయటికి తీసుకురాగలవు. నీ తెలివితేటలతో నువ్వు మాత్రమే ఆరాధ్యలో మార్పు తీసుకురాగలవు. ప్రణవి నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత అవమానించినా తన మీద సింపతితో ఓర్పుగా అన్ని భరించావు. తనకు మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకున్నావు. ఎంత ప్రేమగా చూసుకున్నా తోడేలు కుందేలు కానట్టు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రణవిలో మార్పు రాదని ఇప్పటికైనా అర్థమైందా? చెడును ఎక్కువ రోజులు భరించినా జరిగేది నష్టమే. నీ మంచితనాన్ని, ఓర్పుని నీ చేతగానితనంలా తీసుకున్న ప్రణవి నువ్వేంటో తెలియాల్సిన టైం వచ్చేసింది. అపార్థంతో అనరాని మాటలు అన్న ఇంట్లో వాళ్ళందరికీ నీ విలువ, నీ గొప్పతనం తెలియాలి. మిథున, నీ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసు. మీ అక్కకిచ్చిన మాట కోసం అందరికీ దూరమై ఇంత పెద్ద సిటీలో ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు తట్టుకొని ఒక్కదానివే ధైర్యంగా నిలబడి విరాజ్ని కన్న తల్లి కంటే గొప్పగా పెంచావు. అందరూ నన్ను దోషంటున్నా నమ్మకుండా మీ నాన్నను కూడా ఎదిరించి జైలు శిక్ష ఖాయం అనుకున్న నన్ను నీ తెలివితేటలతో నిర్దోషిగా బయటికి తీసుకొచ్చావు. ఇంటి కోడలిగా మన కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. నువ్వు మాత్రమే కాపాడగలవన్న నమ్మకం నాకుంది.
పద మిథున, పద. దారి తప్పుతున్న మనుషులను సరైన దారిలో నడిపించు. మిథున అంటే మంచితనమే కాదు, తేడా వస్తే తాట తీసే మహాకాళి అని ఆ ప్రణవికి తెలియాలి. పద, మన ఇంటికి వెళ్దాం, పద. అవును గౌతమ్, నువ్వు చెప్పింది కరెక్టే. సమస్యలతో సతమతమవుతున్న నా ఇంటిని, నా కుటుంబాన్ని సామదాన భేద దండోపాయాల్ని ఉపయోగించైనా సరే కాపాడుకోవాలి. ఎప్పుడూ సంతోషంతో కళకళలాడే అందమైన కుటుంబంగా మార్చాలి. మిథున, పదండి మన ఇంటికి వెళ్దాం. మామ్, బావెళ్ళి చాలాసేపైంది కదా, ఇంకా రాలేదేంటి? వస్తాడులే. దానికోసం ఊరంతా తిరిగి రోడ్లంతా వెతికి అది కనపడక విసిగిపోయి అలిసిపోయి పిచ్చోడిలా తయారయ్యొస్తాడు. మన ప్లాన్ సూపర్ సక్సెస్. ఇక అంతా మనదే. అంతేనంటావా? అంతే. హ. అదిగో మీ మామయ్య చూడు, గౌతమ్ కోసం తెగ టెన్షన్ పడుతున్నాడు. పద, వెళ్ళి ఆయన బీపీని ఇంకొంచెం పెంచుదాం. అన్నయ్య, గౌతమ్ పొద్దుననగా వెళ్ళి ఇంకా రాలేదన్నయ్య. అసలే వాడి హెల్త్ కండిషన్ బాగాలేదు. వాడిని నేను ఇదిగో చిన్నప్పటి నుంచి కొడుకులా పెంచాను. నా బిడ్డకి ఏమవుతుందన్న భయంతో నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నా టెన్షన్ కూడా అదేనమ్మా. గౌతమ్ కోసం కార్తికేయను పంపించానన్నయ్య. బావ ఎక్కడున్నా సరే ఇంటికి తీసుకురారా అని గట్టిగా చెప్పాను. వాడిప్పుడు అదే పనిలో ఉన్నాడు. అంతేకాకుండా నాకు తెలిసిన వాళ్ళని కూడా పంపించాను. ఛ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మిథునే కారణం. ఇంట్లో ఉండి ఆరాధ్యని ఇబ్బంది పెట్టింది, బయటికెళ్లి బావని టార్చర్ పెడుతోంది.